పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గాంధీ భవన్లో పార్టీ ఫిరాయింపుల తీర్పుపై స్పందించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కేటీఆర్ ముందుగా క్షమాపణలు చెప్పి మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలని తీసుకుని మండలి చైర్మన్ పదవిని లాగేసుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేసీఆర్ పితామహుడని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డికి నేరుగా మంత్రి పదవి ఇచ్చిన విషయం మర్చిపోయారా అని విమర్శలు గుప్పించారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారన్నారు. స్పీకర్కు కొన్ని అధికారాలు ఉంటాయని సీతక్క గుర్తు చేశారు. ఫస్ట్ 2014 నుంచి 20 వరకు అసెంబ్లీలో మీరేం చేసిర్రు, ఫస్ట్ దానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. మేము ఎవరిని ఎక్కడా తీసుకొని వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయించట్లేదు. అభివృద్ధి కోసమే వస్తున్నారు. అభివృద్ధి అంటే నీ గవర్నమెంట్ ఉంటేనేమో అభివృద్ధి కోసం, ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో ఏది రాజ్యాంగం కూల్చేయడము, లేకుంటే సిగ్గు చేయడం, అది ఏదేదో మాట్లాడుతుంటారు. మీకు మాట్లాడే అర్హత ఉందా ఫిరాయింపుల మీద నేను అడుగుతున్నా.